నమస్తే అందరికీ రోజు మనం లచ్చిన చారు అయితే తయారు చేయబోతున్నాము. దీన్ని తర్వన్ చారు అని కూడా పిలుస్తారు. మరి మీ ప్రాంతంలో దీన్ని ఏమని పిలుస్తారో నాకు కమెంట్ చేయండి. ఇదైతే లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. అంటే అంత పవిత్రమైనది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది తయారు చేసుకోవాలంటే మీరు అన్నం అనేది వండుకుంటారు కదా, వంచేటప్పుడు గెంజి అనేది వస్తుంది. ఆ గెంజి ద్వారానే ఈ చారు అయితే వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ గెంజి అనేది ఒక కుండలో మీరు వేసుకోవాలి. అలాగా డైలీ వేస్తూ ఉండాలి, కొంచెం కొంచెం. అలా వేసిన తర్వాత అదొక బాగా పుల్లగా తయారవుతుంది. అప్పుడు దీన్ని చారు కింద చేసుకోవడమే. ఇప్పుడు ఒక గిన్నెలో ఆ చారు అనేది వేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత మీ దగ్గర ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవైతే వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్గా దొరికితే కనుక మీకు కరివేపాకు అనేది వేసుకోండి. సూపర్గా ఉంటుంది స్మెల్. అయితే కారం వేసుకొని వీటిని బాగా మరగనివ్వాలి. ఇదైతే మా సైడు లక్ష్మీదేవి కింద పూజిస్తారు. చాలా శుభ్రంగా చెయ్యాలి, లేదంటే ఇది పులవదు. అంత కష్టం దీన్ని తయారు చేయడం కూడా. మా చిన్నప్పుడు అయితే దీంట్లో బెత్తులు కూడా వేస్ట్ చేసేవారు. చిన్న చిన్న చేపలు వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈరోజు నేనైతే ఎండ్రాయిల్ వేస్ట్ చేస్తున్నాను. ఈ చారు అనేది బాగా మరిగిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె అయితే వేసుకోండి. ఎక్కువ ఆవాలు వేసుకోండి. ఆవాలు వేయడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసల ఫ్లేవర్ అయితే ఇరగదీసేస్తుంది, అంత బాగుంటుంది. ఈ మెంతులు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే ముందుగానే ఎండు రైలు ఉన్నాయి కదా, వాటిని తలకాయలు తీసి పక్కన పెట్టి శుభ్రంగా కడిగాను. ఇప్పుడు వీటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. మరి మీలో ఎంతమంది లచ్చిన చారు తిన్నారో నాకు కమెంట్ చేయండి. తినకపోతే ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇదైతే చాలా పురాతనమైన వంట అని చెప్పొచ్చు. రుచి కూడా అంత బాగుంటుంది, అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇది అనేది తాలింపు అనేది బాగా ఫ్రై అవ్వాలి. తాలింపు అనేది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది ఉంటుంది. ఆ వాసనకే మీకు తినాలనిపిస్తుంది. అసలు ఎండ్రాయిల్ వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. నెత్తలు కూడా వేసుకుంటారు, నేనైతే ఎండ్రాయిల్ వేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ లచ్చిన చారు అయితే వేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన లచ్చిన చారు లేదా తర్వాన్ చారు అని పిలుస్తారు. ఇదైతే రెడీ అయిపోయింది, సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.